హాయ్ వెల్కమ్ టు జ్యోతి తెలుగు వ్లాగ్స్ ఇన్ సిడ్నీ. ఇంకా మా స్నోయి మౌంటైన్స్లో డే 1 వ్లాగ్లో వచ్చేసి క్యాన్బెర్రాలో ఆర్బోరేటంకి వెళ్ళాము. ఆ వ్లాగ్ కానీ ఎవరైనా మిస్ అయితే పైన లింక్ ఇచ్చేస్తాను, అది కూడా చూసేసేయండి. ఇంకా దాని తర్వాత ఇప్పుడు వచ్చేసి మేము కాకింగ్టన్ గ్రీన్ గార్డెన్ దగ్గరకు వచ్చాము. దీన్ని మినియేచర్ గార్డెన్ కూడా అనేసి అని అంటారు. ఇదైతే పిల్లలకైతే చాలా బాగుంటుంది, వాళ్ళు నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి చాలా ఉందన్నమాట. అంటే వరల్డ్ వైడ్లో మనకి ఏవైతే ఫేమస్ బిల్డింగ్స్ ఉంటాయో అవన్నీ ఇక్కడ చిన్న చిన్న బొమ్మల్లాగా ఉంటాయి అన్నమాట. చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది. మేమైతే టికెట్స్ కొనుక్కునేసాము. ఇంకా నాకైతే లోపలికి వెళ్ళడానికి ఫుల్ ఎక్సైటెడ్గా ఉంది, ఎలా ఉన్నాయో అవన్నీ చూడడానికి. సో నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి, చూసేయండి. ఇవేంటి తెలుసా, ఏంది ఆస్ట్రేలియాలో మనము కామన్వెల్త్ లోగో ఉంటుంది కదా, మనకి 3 సింహాలు ఎలాగో దీనికి ఆస్ట్రేలియాకి వచ్చేసి క్యాంగరో ఒక పక్క, ఈమో ఒక పక్క ఉంటుంది అనమాట. కాకింగ్టన్ విలేజ్. ఇక్కడ ఈ విలేజ్ లో ఎక్కడ ఈ ఇల్లు ఎట్లా ఉన్నాయి అట్లాగే సేమ్ స్ట్రక్చర్ తో సింపుల్ మినియేచర్ హౌసెస్ ఆ విలేజ్ ని కన్స్ట్రక్ట్ చేశారు ఇక్కడ. కౌన్సిల్ హౌసెస్. It's 2 houses together and 2 houses. There are cricket. This is a cricket play area. భలే ఉంది కదా. Yeah, and one guy's falling down. వన్ guy is falling down. ఓకే, ఇదేంది గీత? This is a soccer stadium. అదేంటది? Question. క్వశ్చన్ వాట్ ఐఎమ్ డూయింగ్ అని ఉంది. వేర్ ఈజ్ హీ సిట్టింగ్? Railway. దానికి ఆన్సర్ ఏంటి? ఆన్సర్ Reading between the lines. దాన్ని దయ్యాల గూడు అంటారు. అది ఎందుకంటే దయ్యాల కోట. చూసారా, మామూలుగా అయితే నేల మీద ఉంటది మొక్కలు, ఇల్లంతా మొక్కలు వచ్చేసాయి అంటే దాని అదే సొచ్చుకం అనమాట, దయ్యాల కోట. అది జాగ్రత్త, గోస్ట్ హౌస్, దీస్ గోస్ట్ హౌస్. ఓకే, ఇంకా ఈ డాల్ హౌస్ తర్వాత ఇక్కడ ఒక ట్రైన్ ఉందన్నమాట. ఈ ట్రైన్ ఏమంటే స్పెషల్గా స్టీమ్ పైన రన్ అవుతుంది. ఇంకా దీనికి టికెట్ వచ్చేసి మనం ఎంట్రన్స్ దగ్గర టికెట్ తీసుకున్నాం కదా, అక్కడే మనం చెప్పాలి. ఒకవేళ ఈ ట్రైన్లో ఎక్కాలి అనుకుంటే దీనికి కూడా ఫీజు కట్టేసేయాలన్నమాట. ఇంకా మేము ఈడైతే టికెట్స్ అన్నీ ఇచ్చేసి ఇంకా లోపలికి వెళ్ళాము. ఇంకా పిల్లలంతా ఓ దగ్గర కూర్చున్నారు. ఇంకా గీత వచ్చేసి సాయిషాని ఆర్యని నేను పట్టుకుంటాను అనేసి అని చెప్పింది. సో ఇంకా మేము బ్యాక్కి వెళ్ళామన్నమాట. అంకుల్ని పెద్ద దిక్కుగా వెనకాల పెట్టారు అందరూ. ఎలా ఉంది షాను? Amazing. It's cool. ఇప్పుడు వచ్చేసి ప్రపంచంలో ప్రతి ఒక్క దేశానికి ఒక ఫేమస్ బిల్డింగ్ ఉంటుంది కదా, సో అవి చూడడానికి వచ్చాము. మనకి ఇండియాలో వచ్చేసి రెడ్ ఫోర్ట్, అదే లాహోర్ గేట్ కన్స్ట్రక్షన్ చేయమని చెప్పి హై కమిషన్ ఆఫ్ ఇండియా అయితే మనీ స్పాన్సర్ చేసిందనమాట. సో ఇలా చిన్నగా చాలా బాగుంది కదా లాహోర్ గేట్. అలాగే ప్రతి ఒక్క దేశము వాళ్ళ ఫేమస్ బిల్డింగ్స్ని కట్టించమనేసి వీళ్ళకి మనీ స్పాన్సర్ చేస్తుంది అనమాట. సో ఇలా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసి నీట్గా పెడతారు, ఒక చిన్న మినియేచర్ లాగా. చాలా బాగున్నాయి కదా. ఒకప్పుడు రిచ్ కంట్రీ దివాలా తీస్తుంది, చాలా రిచ్ కంట్రీ. ఒకప్పుడు 2-3 years బ్యాక్ దివాలా. ఏమైంది? వాళ్ళు ఏం చేశారంటే ఇష్టం వచ్చిన డబ్బులు ప్రింట్ చేస్తారు. ప్రింట్ చేసేస్తే ఒక బర్గర్ కొనాలంటే మీరు ఎంత కట్ట పట్టుకొని వెళ్ళి ఒక బర్గర్ కానీ వెజిటేబుల్స్. ఇంకా ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి మచ్చు పిచ్చు. మనకి రోబో మూవీలో కిలిమంజారో సాంగ్ ఉంటుంది కదా, అది షూట్ చేసింది ఇలాంటి లొకేషన్లో అనమాట.
లైట్ గా తుంపర పడతా అంటే ఏదో ఊటీలో ఉన్నట్టు నాకు ఉంది ఫీలింగ్. ఇంకా ఇక్కడ ఆర్యన్ వచ్చేసి ఆ డాల్ హౌస్ల దగ్గర చిన్న చిన్న కార్లు అక్కడ స్టిక్ చేసేసారనమాట. ఆ కార్లు కావాలని ఒకటే ఏడుపు. ఇంకా అశోక్ గారు వచ్చేసి లేదు మనం వెతకాలి అక్కడెక్కడో పెట్టారు అనేసి అని చెప్పి వాడిని అయితే తిప్పుతూ ఉన్నారు. ఇంకా వాడు కూడా అవునేమో అనేసి అని చెప్పి అశోక్ గారితోనే తిరుగుతూ ఉన్నాడు. This is car. Hey, P. peace car, is it? We'll take this. No, that is not. Our car is over here. In this Oh, this. Come, let's take it. Come. We found. ఇంకా అన్నీ చూసేసిన తర్వాత ఇంకా లోపలికి వచ్చాము. ఇంకా లోపలికి రాగానే ఇక్కడ షాపింగ్ ఉందన్నమాట. ఇంకా పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి టాయ్స్, చాక్లెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇవి చూడంగానే ఇంకా పిల్లలు ఒకటే ఏడుపు అనమాట, నాకు అది కొని ఇది కొని అనేసి అని చెప్పి ఏవో చిన్నవి కొనిచ్చేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాము. అండ్ ఇది అయితే చాలా బాగుంది ఈ కాకింగ్టన్స్ గ్రీన్ గార్డెన్. ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. స్టీమ్ ట్రైన్ కానీ డాల్ హౌసెస్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా మేము వచ్చేసి ఇంకా ఈవినింగ్ 5 అయిపోయింది కదా, ఇంకా డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోతున్నాము. ఇంకా క్యాన్బెరాలో వచ్చేసి అకామిడేషన్ మేము ఆల్రెడీ 1 వీక్ బ్యాకే బుక్ చేసుకున్నాం కదా. అది ఎక్కడ అంటే హాయత్ హోటల్. ఇంకా ఈరోజు నైట్ ఇక్కడే స్టే చేసి ఇంకా రేపు ఎర్లీ మార్నింగ్ వచ్చేసి స్నోయి మౌంటైన్స్కి వెళ్తున్నాము. సో ఇదే అనమాట డే 1 వ్లాగ్ అయితే. హోప్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ దీని కంటిన్యూషన్ వ్లాగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.